చక్కగా పాట పాడి పెంచిన స్వీటి వందనాలండి. మరి సమయంలో అబ్రహాం గారు ప్రార్థన చేసిన తర్వాత మన కార్యక్రమంలో మనం వెళ్ళిపోతామండి. అబ్రహాం గారు ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధమైన దేవాలయంలో గొప్ప దేవాలయం పాఠశాల గొప్ప దేవాలయం 10 పెట్టిన శాస్త్ర గొప్ప దేవాలయం ఇక ఎంతో మంది రాబోతున్నదంటే అంత మాట్లాడి సహాయం గొప్ప దేవాలయం చలి సూర్యుని శాస్త్ర గొప్ప దేవాలయం 10 పెట్టిన శాస్త్ర గొప్ప దేవాలయం ఇంకెంతో మంది రాబోతున్నదండి చలి సూర్యుడి ఆ తల్లిదండ్రులు గొప్ప దేవానికి ఆ తోటి మాట్లాడి సహాయం గొప్ప దేవాలయం 10 పెట్టిన శాస్త్ర గొప్ప దేవాలయం ఇవ బలాలలో సంఘర్షాలకి ప్రోగ్రామిస్తున్నాములో నా ప్రత్యేకమైన శుభాలను తెలియజేస్తున్నాను. దేవుడు మహత్వం బట్టి గతించిన నెల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఏ దినం కూడా మనందరినీ కూడా కాచిగా పడి కనిపించి భద్రపరిచి దేవుడు ఈ ఎండలలో మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, మన గ్రామాన్ని, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు క్షేమంగా భద్రపరిచిన దేవత దేవుడు రెండు చేతి దేవుడికి గట్టిగా స్తోత్రం చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రియులారా, చాలా మంచిది. మరి దేవుని వాక్యానికి మనం వెళ్దాం. దేవుని యొక్క సమయానికి కొన్ని నిమిషాలు దేవుని వాక్య ధ్యానం చేసుకుని మనం అందరం కూడా మరి పరిశుద్ధ గ్రంథంలో వెళ్దాం. దయచేసి ఎవరు కూడా మరి మీ పిల్లలు మీరు కంట్రోల్ చేయండి. ఎవరు తిరగనవద్దు. 10,000 రూపాయల మొబైల్ అది కింద పడిపోద్ది. దయచేసి ఎవరు కూడా ఆ పిల్లల్ని ఇటు కదలనివ్వద్దు. లైవ్ స్టార్ట్ అయింది కాబట్టి దయచేసి మీ పిల్లల్ని సండే స్కూల్ రంజని శ్రద్ధ తీసుకోకపోతే ఎవరిని కదలనివ్వద్దు. దేవుడు ప్రియులారా, వాక్యం వెళ్దాం. ప్రకటన గ్రంథము కుమ్మరక్క కూడా కంట్రోల్ చేయాలి పిల్లలంటే. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. దయచేసి మనం కూడా పరిశుద్ధ ప్రకటన అందరూ తెలంగాణ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో ఎఫెసీ సంఘానికి రాస్తున్న యోహాను గారు రాస్తున్న మాటలు ఎఫెసీ సంఘానికి గురించి రాస్తున్నారు. మొదటి వచనం చదువుతాం. 2వ అధ్యాయం మొదటి వచనం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయను, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపపు స్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టము, నీ సహనము నేను చూడండి. దయచేసి పిల్లరా, ఈ ప్రార్థన గ్రంథంలో ప్రతి వచనము కూడా మన జాగ్రత్తగా మనం గమనించుకున్నట్లయితే చాలా అర్థవంతంగా ఈ అధ్యాయంలో మాటలు చెప్పాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఈ ప్రార్థన గ్రంథంలో ప్రతి వచనంలో కూడా చాలా మరి పద్మాసు దీపంలో యోహాను గారు రాసిన గ్రంథంలో మనం చూస్తే ఈ వచనాల్లో భయంకరమైన భయానక కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే యేసు ప్రభు గారు ఏ రీతిగా రాకడ వరకు ఎత్తబడే రోజుల్లో మనం ఉన్నామో, ఈ భయంకరమైన దినాలు దుర్దినాలు జరుగుతున్నవన్నీ కూడా ఈ ప్రకటన గ్రంథంలో రాయించబడినవి. అందుకే ఈ ప్రకటన గ్రంథంలో మనం చదువుకుంటే చాలా భయవేస్తారు. ఈ అధ్యాయం చదువుకున్నప్పుడు ఈ గ్రంథంలో, ఈ ప్రకటన గ్రంథంలో ఏ వచ్చినా చెప్పాలన్నా ఇంచుమించు గంట సేపు ఈ వాక్యం చదువుకుంటేనే కానీ ఈ అధ్యాయాన్ని మనము వివరించలేము. ఎందుకంటే మరి కీర్తనలు, సామెతలు అన్నీ కూడా మనం చెప్పగలం. కానీ ఈ అధ్యాయంలో ఉన్న ప్రతి వచనానికి, ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రతి లేఖనంలో 1కి 10 సార్లు మనం చదువుకుంటే జాగ్రత్తగా చాలా అర్థవంతమైన సంగతులు, ఇప్పుడు జరుగుతున్న లోకంలో జరుగుతున్న విశేషాలు, ఇప్పుడు జరుగుతున్న లోకంలో శ్రమలన్నీ కూడా ఈ అధ్యాయంలో ప్రస్తావించబడతాయి. అందుకే అంటున్నాడు, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయించింది ఏంటంటే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుతున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును కూడా నేను ఎరుగుతున్నాను. దేవుడు అంటున్నాడు, మన క్రియలు,
మనం చేసే మంచి క్రియలు, మనం చేసే చెడు క్రియలు, నీ సహనం, నీ కష్టం, నువ్వు కష్టపడుతున్నావన్నీ కూడా నేను ఎరుగుదును అంటూ ఉన్నారు. నీవు దుష్టులను సహింపలేవని అపోస్తులను కాకయే తమ అపోస్తులను చెప్పుకునే వారిని పరీక్షించేవారు అబద్ధికులని నీవు కనుగొంచువని నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి ఆలలేదని ప్రియులారా చూడండి, ఇక్కడ అంటూ ఉన్నాడు అబద్ధికులు అపోస్తులను నీవు దుష్టుని సహింపలేవని, అపోస్తులు కాకే తమ అపోస్తులు అని చెప్పుకునేవారు. అపోస్తులు అంటే దేవుని సేవకులు కాకుండా దేవుని సేవకులు అని చెప్పుకునేవారని నేను పరీక్షిస్తాను, నేను కనుగొంటాను. ఎందుకంటే నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారం భరించావు కాబట్టి నేనన్నీ కూడా గ్రహిస్తానని ప్రభువైన యేసుక్రీస్తు యోహాను గారి ద్వారా ఈ వచనాలు మనకి నేర్చుకుంటడం జరిగింది. అప్పుడు అంటూ ఉన్నాడు 5వ వచనం మనం చదివినట్లయితే, నువ్వు ఏ స్థితిలో నుండి పడుతుందో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయి. క్రియలాగా చూడండి, పద్మాసు దీపంలో యోహాను గారు చేస్తున్న ప్రార్థన అంటూ ఉన్నాడు, నువ్వు ఏ స్థితిలో నుంచి పడుతావో కదండి, మనం ఏ స్థితిలో నుంచి వచ్చామో, ఏ దీనస్థితి నుంచి మనం పెరుగుతున్నామో, ఏ స్థితి నుంచి మనం లేవగలుగుతున్నామో అది మీరు జ్ఞాపకము చేసుకోవాలి. స్థితి కదా, కీర్తనకారు అంటాడు, మొదటి నీ స్థితి కొద్దిగా ఉండడం తుదకు నువ్వు మహాభివృద్ధి పొందేదవు. తుదకు మహాభివృద్ధి పొందేదవు. తుదకు నీ స్థితి ఇప్పుడు మొదటిగానే ఉంది కదా, ఇప్పుడు కొద్దిగానే ఉంది. రానున్న దినాలు ఎలా ఉంటారన్న మన స్థితి ఎవరము కూడా చెప్పలేము, ఎవరము కూడా మనము చెప్పలేమండి కదా. ఏ స్థితి ఏ రోజు ఏ ఒక్కరు ఎలా మారుతారో మనం చెప్పలేమేమో. దేవుడి దేవుని బట్టి చదువుకున్నవారు మన సంఘంలో ఎవరికొకరు గవర్నమెంట్ జాబ్ తగలవచ్చు, వారు ఎదగవచ్చు, అనేక రకాలుగా వారు వర్ధిల్లవచ్చు కదా. అంటే అంటున్నాడు, మొదట నీ స్థితి కొద్దిగా ఉండినాను తుదకు నువ్వు మహాభివృద్ధి పొందుతావంట. రానున్న దినాలు, రానున్న రోజుల్లో, రానున్న సంవత్సరాల్లో దేవుడు అంటూ ఉన్నాడు, నీకు స్థితి కొద్దిగా ఉన్నదేమో ఆలోచించాలి. ఇప్పుడు నా స్థితి ఈ రీతిగా ఉంది కదా. ఎవరు కూడా చిన్నప్పటి నుంచి మేడల మిద్దెలో పెరిగిన వారు ఏంటండి, మేడల మిద్దెలో పెరిగిన వారు, బంగ్లాలో పుట్టిన వారు, యేసు ప్రభు స్థలమైనప్పుడు ఆయన సత్వంలో పుట్టాడు కదా. ఈ రోజుల్లో మనం డబ్బు కడితే హాస్పిటల్లో డెలివరీ అవుతున్నాయి, కానీ యేసు ప్రభు ఆ దీన స్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ రోజు అనేక మందికి మానవతారుగా ఆయన స్వరూపాన్ని ధరించుకున్నాడు. అందుకంటున్నాడు స్థితి. చాలా మంది అంటూ ఉంటారు గర్విష్ఠులు, నాకు అది ఉంది నీకేమీ లేదు కదా, నాకు ఇల్లు ఉంది నీకు ఇల్లు ఉందా, నాకు డబ్బు ఉంది నాకు ఎంతో ఉంది నీకేముంది ఈ లోకంలో కదా. వాళ్ళందరూ ఏమైపోతారు, అలా గర్వించే వాళ్ళందరూ కూడా ఏమైపోతారు, పతనమైపోతారు. నీకున్నదనుకో దేవుడికి ప్రార్థించు, దేవా నీకు వందనాలు నాకు ఇచ్చావు, లేని వారికి దయచేయండి అని ప్రార్థన చేయాలి మనం కదా. ఈరోజు మనం ఏ సుఖాన్నైతే మనం పొందుకుంటున్నామో మన కొరకు అనేకుల కొరకు కూడా మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. దేవా ఈరోజు చాలామంది ప్రియులారా ఆహారం తిన్నప్పుడు కదా, ఇప్పుడు ఎవరైనా వంట చేసినప్పుడు ఆహారం తింటాం, ఆ ఆహారాన్ని తినేటప్పుడు ఎవరైనా ప్రార్థన చేస్తారా? ఆహారాన్ని తినే ముందు దేవా ఈ యొక్క ఆ ముద్ద కోసమే కదా ఆ తింటానికి కూడిచ్చావు, ఆ కూడు లేకపోతే మనకి ఈరోజు ఏం గడవదు, పొట్ట గడవదు కదా. నువ్వు ఎంత డ్రింకులు తాగినా ఒక పూట అన్నం తినకపోతే మనిషి ఏమైపోతాడు కదా, క్షీణించిపోతాడు. కాబట్టి మనం తినే ఆహారాన్ని, అది తినే రైస్, అది తినే బియ్యం ఎక్కడి నుంచి వచ్చినాయి? మనం ఇంట్లో వాళ్ళు కష్టపడితేనే కదా, కష్టార్జితని దీవించామని మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటే ప్రతిదీ కూడా దేవుడికి కృతజ్ఞత స్తుతులు మనం చెల్లిస్తే దేవుడు అనుకుంటాడంట అయ్యో నా ప్రియులు నన్ను మహిమపరుస్తున్నారు, ప్రతి విషయంలో కూడా నాకు స్తుతులు చెల్లిస్తున్నారు, నేనెందుకు వాళ్ళు దీవించకూడదు, ఇంకా నన్ను ప్రార్థన చేస్తున్నారు కదా, నన్ను అడుగుతున్నారు, ప్రతిదీ కూడా నన్ను అడుగుతూ నేనెందుకు దయచేయకూడదు వారికి అని దేవుడు అనుకోవాలి. ఈ రోజుల్లో మనకి ఏదో డబ్బు వచ్చిందని కొనేసుకుని దేవుని మర్చిపోవడం కాదు ప్రియులారా. ప్రతిదానికి కూడా సమయము కలదు. ప్రసంగి భక్తుడు అంటాడు, అన్నింటికి కూడా సమయము కలదు, ప్రతిదానికి కూడా సమయము
కాదు, సమయం పడుతుంది. ఏదైనా సరే మనకు అనుగ్రహించబడాలంటే అన్నింటికి కూడా సమయము పడుతుంది. ఆ సమయాన్ని బట్టి మనం వేచి ఉంటే మనకి రావాల్సినవన్నీ కూడా ఇంటిలో ఉన్న గృహ వస్తువులు కానీ, ఇంటిలో ఉన్న కార్యకలాపాలు కానీ, ఏదైతే మనం ఆశపడుతున్నామో ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచునుగాక. అందుకని ఉన్నాడు 5వ వచనం చూడండి, నువ్వు ఏ స్థితి నుంచి పడుతువో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. ప్రియులారా, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్తారంటే, నువ్వు ఏ స్థితి నుంచి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందు. ఆ మొదటి క్రియలను నీవు చేయి. మారు మనసు అంటే ఏంటి ప్రియులారా? ఒకవేళ మన స్థితి ఒకప్పుడు భయంకరమైన శాపం నుంచి, భయంకరమైన పాపం నుంచి, భయంకరమైన వ్యసనం నుంచి మనం మారలేకపోయామేమో కదా స్థితి. అందరం కూడా ఈ రోజుల్లో చూస్తే సేవకులు సాక్షులు చెప్తుంటారు, నేను పెద్ద త్రాగుపోతున్నాండి, నేను పెద్ద తిరిగిపోతుంది, నేను పెద్ద వ్యసనపోతుంది, ఈరోజు నేను మారాను కదా. ఒక సాక్ష్యం వారికి ఏముంది? ఒక సాక్ష్యం కలిగి ఉంది. ఎందుకంటే మారు మనసు పొందారు కాబట్టి ఆ మొదటి క్రియలు చెయ్యి అని ఇక్కడ యోహాను గారు చెప్తున్నారు. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి. ఇక్కడ ప్రియుల తప్పుకునే సంఘంలో 5 సంఘాలు ఉన్నాయి. ఈ రోజు మనము మొదటిగా చూసుకున్న సంఘం ఏంటంటే ఎఫెసు సంఘం గురించి నేర్చుకుంటున్నాం. ఈరోజు ఎఫెసు సంఘంలో ఏ రీతిగా జనులు ఉన్నారో, ఎఫెసు సంఘంలో దేవుని దృష్టి కలిగి, దేవుని మారు మనసు కలిగి ఈ సంఘంలో ప్రజలు ఏ రీతిగా దేవుని తట్టు తిరుగుతున్నారో ఈ ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఈరోజు మనం చెప్తూ ఉన్నారు. మొదట నీ స్థితి నుంచి పడుతువో అది జ్ఞాపకం చేసుకుని నీవు మారు మనసు పొందాలి. నా స్థితి ఆ రోజుల్లో ఈ రీతిగా ఉంది, నా స్థితి ఆ రోజుల్లో నేను భయంకరమైన వ్యసనం నుంచి నేను మారగలిగానంటే అది ఎవరు ప్రార్థన? దేవుని మహా ఉచితమైన కృప కదా. ఈ రోజుల్లో చూడండి, ఇంకా చాలామంది తల్లులు అలాగే అమ్మలు అక్కలు చాలామంది ఏడుస్తూ ఉంటారు, నా భర్త ఇంకా మార్పు లేదు కదా, సంఘానికి రావట్లేదు, ఇంకా వ్యసనం నుంచి రాలేకపోతున్నాడు కదా. ఇంకా చాలామంది ఏడుస్తూ ఉంటారు. అందుకని ఉన్నాడు ఇక్కడ యోహాను గారు ఏం చెప్తున్నారో తెలుసా? నీకు మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేస్తే అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరే. ఒకవేళ నువ్వు మారవనుకో సరే, ఒకవేళ నువ్వు మారకపోతే దేవుడు అంటున్నాడు చూసారా, ఒకవేళ నువ్వు మారితే నేను చేయను. నువ్వు మారు మనసు కలిగి పశ్చాత్తాపడి నువ్వు దేవుని దృష్టికి తిరిగి నేను దేవుని సాక్షిగా ఉంటాను, నేను దేవుని కోసం నిలబడతానని నువ్వు చేసావు అనుకో, నీ జోలికి నేను రాను, నీ కుటుంబాన్ని నేను ఏమి చేయను. దేవుడి కోపం చాలా మందికి తెలియదు. దేవుడు ఏమన్నాడంటే, ఒకవేళ నువ్వు మారు మనసు పొందితే సరే, ఒకవేళ నువ్వు పొందలేదనుకో అది కూడా చూద్దాం. చూడండి ఒకసారి, లేని ఎడల 5వ వచనం కింద వచ్చిన చూడండి ఒకసారి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి. చూడండి ప్రియులారా, దేవుడు ఏమంటున్నాడు? తీసివేస్తాను అంటున్నాడు. మన మనిషి ప్రాణం పోగొట్టుకోవడం మంచిదా, మనిషి ప్రాణం ఉంచుకోవడం మంచిదా? ఒకసారి మనం ఆలోచించాలి. మనం దీపస్తంభాన్ని ఏ రీతిగా దేవుడు తీసేస్తాడో, ఎందుకంటే నేను యొద్దకు వచ్చి దీపస్తంభం దాని చోట తీసివేస్తాను. 6వ వచనం, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నీ కొలైకలు క్రియలు నువ్వు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవి గలవాడు ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాట వినుగాక. చెవి గలవాడు. ఈరోజు దేవుడు మనకందరికీ కూడా ఏమి ఇచ్చాడండి? చెవులు ఇచ్చాడు. ఎందుకు? దేవుని మాటలు వినడానికి. ఈ ఎప్పుడైతే చెడు మాటలు మనం వింటామో కదా, చాలా మంది మీరు సంఘం అయ్యాక అడగండి, ఈరోజు వాక్యం ఏం చెప్పారంటే చెప్పాలా ఏదో కదా. దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నామా? చెవులు దేవుడు ఎందుకు ఇచ్చాడు? చెడును వినడానికి కాదు ప్రియులారా. ఎవరో ముసలమ్మ ముచ్చట్లు సొల్లుగోలు చెప్పుకున్న మాటలు మనం ఇంట్రెస్ట్గా వింటాం, కానీ దేవుని మాటలు మనము వినలేము. దేవుని మాటలు విన్నప్పుడు
ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నేను ఎవరు అడిగినా, ఈ రోజు సంఘంలో ఏం చెప్పారంటే మనం చెప్పగల స్థితిలో మనము ఉన్నామా? మనం చెప్పగలుగుతున్నామా? ప్రియులారా, ఆలోచించాలి. చెవి గలవాడు ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాట వినుగాక. వినాలి, దేవుని మాట వినాలి. ఎందుకంటే జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తులు. జీవం దాని సంఘములో దేవుడు చెప్తున్నాడు. దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలంట మనం భుజింటామంట. జీవవృక్ష ఫలాలు అంటే దేవుని సంఘములో దేవుని ఆత్మ ద్వారా మనం వింటే కనుక, చెవి గలవాడు ఏ రీతిగా అయితే దేవుని మాటలు మనం వింటామో వారు ఎలా ఉంటారంట? దేవుని పరదేశంలో వారు ఏమి అనుకుంటారంట? ఎలాంటి వృక్షాలంట? జీవవృక్ష ఫలాలు కదా. అది జీవంతో కూడిన ఫలాలు మనం దక్కించుకుంటాం ఎప్పుడంటే దేవుని వాక్యాన్ని మనం చెవి గలవాడు ఆత్మ సంగముగా చక్కగా విన్నప్పుడు. మనం ద్వేషించున్న మాటలు అందుకని నీవు స్థితిలోంచి పడ్డావో అది జ్ఞాపకం చేసుకో. ఒకసారి ఏ స్థితిలోంచి పడ్డావో అది మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. ఒకప్పుడు అందరికీ కూడా ఒక స్థితి ఉంటుంది. నా స్థితి ఆ రోజు నేను భయంకరమైన మూర్ఖుని, భయంకరమైన నేను వ్యసనాల్ని, అలాంటి వారిని దేవుడు ఈ రోజు ఎలా మారుస్తున్నాడండి కదా. దేవుడు ఏ రీతిగా మారుస్తున్నాడు అనేది మనం అందరం కూడా చూడవచ్చు. అనేక రకాలుగా దేవుడి కోసం ఈ రోజు అనేక నిలబడుతున్నారు సాక్షులు. ఎందుకు నిలబడుతున్నారు? జీవం గల దేవుణ్ణి వారు తెలుసుకున్నారు కాబట్టి. జీవం గల దేవుణ్ణి వారు తెలుసుకుని ఈ రీతిగా వారు ప్రేమిస్తున్నారు కాబట్టి కదా. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నువ్వు ఏ స్థితి నుంచి పడితేవో అది నీవు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకంటున్నాడు ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయించిన మాట. ఎఫెసు సంఘంలో ఈ రీతిగా ఉన్న జనులు నువ్వు మారు మనసు పొందాలని ఎఫెసు సంఘానికి యోహాను గారు చక్కని రీతిలో రాస్తున్నారు. అందుకంటున్నాడు నీవు మారు మనసు పొందితే సరే, ఒకవేళ నువ్వు మారు మనసు పొందకపోతే నువ్వు లేని నేను ఎదుగు వచ్చి నీ దగ్గర ఉన్న దీపస్తంభమును నేను తీసివేస్తాను, నీకున్న ఆత్మను నేను తీసివేస్తాను అంటాడు దేవుడు. ఎందుకు తీసివేస్తాడంటారు? ఆత్మను మనం మారు మనసు పొందకపోతే ఆ ఆత్మ మనకున్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ప్రియులారా, ఈ లోకంలో ధనవంతుడు ఏ రీతిగా సుఖాన్ని అనుభవించాడో, ఈ లోకంలో ధనవంతుడు ఏ రీతిగా భయంకరమైన జనస్థానాన్ని కోరుకున్నాడు, కానీ ఈ లోకంలో సుఖాన్ని భోగాన్ని అనుభవించాడు, కానీ దేవుని రాజ్యంలో సుఖాన్ని కోరుకోలేదు. దేవుని రాజ్యంలో జీవవృక్ష ఫలాన్ని ఆయన పొందుకోలేకపోయాడు. ఎందుకంటే ప్రియులారా, ధనవంతుడికి ఏంటంటే దేవుని మీద ఆశ్రయం లేదు. ఇంకా ఎంతకాలము నేను ఎంతకాలము కూడా ఏమి తింటానా, ఏమి ధరించుకుంటానా, ఏమి త్రాగుతానా, ఏమి తింటానా, నా కడుపు ఏ రీతిగా నింపుకుంటానని అనుకున్నాడు. కానీ అయ్యో, ఈ లోకములో మారు మనసు అనేది ఉంది. ఆ మారు మనసు అనేది నేను పొందకపోతే నేను దేవుని రాజ్యానికి నేను వారసుని కాలేనేమో అని చాలా గ్రహించుకున్నాడు. అందుకని రెండో సంఘంలోకి మనం వెళ్దాం. అదే అధ్యాయంలో రెండో అధ్యాయంలో 14-15 వచనాలు మనం చూస్తే రెండో సంఘం పేరు ఏంటంటే పెర్గములో ఉన్న సంఘపు దూతకి పద్మాసుడు యోహాను గారు ఈ రీతిగా రాస్తూ ఉన్నారు. పెర్గము 12వ వచనం చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఒకరు చదవండి. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, సాతాను సింహాసనమున స్థలములో నీవు కాపురం ఉన్నావని. చూడండి ప్రియులారా, సాతాను స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. సాతాను స్థలం అంటే ఏంటి? చీకటి సంబంధులు కదా. చీకటిలో ఉన్న స్థలము సాతాను సంబంధులు అంటే ఏంటో తెలుసా? సాతాను సింహాసనంలో ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నారు. ఈరోజు చాలా మంది కాపురం అంటే భార్యాభర్తలు కాపురమే కదా ప్రియులారా. సాతాను సంబంధులు అంటే చీకటి, మార్పు లేకుండా, దేవుని మారకుండా, దేవునిలోకి రాకుండా చాలా మంది సాతాను సింహాసనం మీద కాపురం ఉంటున్నారు. వారి గురించి ఒక మాట ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు,
14వ వచనం మనం చూస్తే, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేమనగా విగ్రహములను బలించిన వాటిని తిననట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలుకు ఉరియొట్టునని బాలకులకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో. ప్రియులారా చూడండి, 2వ సంఘములో పెర్గములో ఉన్న సంఘపు దూతకి పద్మసుడు యోహాను గారు ఈ రీతిగా చెప్తున్నారు, ప్రియులారా ప్రజలారా, మీరు నేను మీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నవి. అదేంటంటే విగ్రహములకు బలించిన వాటిని మీరు తినకూడదు. విగ్రహములకు బలిస్తారు చాలా మంది కదా. విగ్రహములకి ఏమిస్తారండి? బలించిన వాటిని మనం ఏం చేయకూడదని, తినకూడదు. అవేమనగా బలించిన వాటిని తిననట్లును, జారత్వము చేయని ఇశ్రాయేలుకు ఉరియొడ్డునని బాలాకులకు నేర్పిన బిలాము బోధన మీద చాలా మంది ఈరోజు అనుసరిస్తూ ఉన్నారు. బిలాము బోధనకి ఏంటంటే చాలా మంది మంచిని పూజించండి, దేవుని పూజించండి అని ఈ రోజుల్లో రకరకాల బోధకులు వస్తున్నారు. కాబట్టి బిలాము బోధ అంటే ఎలాంటిదంటే, మీరు విగ్రహము తినండి, విగ్రహం బలించే వాటిని మీరు తింటే మీకు ఆశీర్వాదం కలుగుతుందని చెప్పే అబద్ధవాదులు చాలా మంది ఉంటారు. అలాంటి వారిని దేవుడు చెప్తున్నాడు, బిలాము బోధను అనుసరించే వారు మీలో ఎవరిలో ఉన్నారంట అండి? మనలో ఉన్నారంట. అంటే అది ఆ సాధకారకమైన మనస్సు మనలో ఉందేమో ఒకసారి మనం ఆలోచించాలి. బిలాము వంటి బోధ అంటే అబద్ధకులు చెప్పే బోధన మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎవరు వస్తారండి మీ ఇంటికి, నేను తైలం తెచ్చి మీకు ఏదో నేను కార్యం చేస్తాను, నా దగ్గర శక్తులు ఉన్నాయంటారు, మీరు నమ్ముతారా? చెప్పాలి, నమ్ముతారా? నమ్మరా? నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఎక్కడెక్కడికో పరిగెట్టే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. ఒకసారి మన సంఘంలో ఒక స్త్రీ అన్నదంట, చింతలకు ఫోన్ చేసి, పాస్టర్ గారు సండే ఎప్పుడు కూడా వాక్యాలు చెప్తున్నారు, కుటుంబాల కోసం చెప్పట్లేదు, మా కొడుకు ఎవరినో ప్రేమిస్తున్నాడు, ఎప్పుడు కూడా ప్రేమ కోసం చెప్పలేదు, అందుకే నేను వేరే చర్చికి వెళ్తున్నాను దాంట్లో ఆమె. ఇది ఇంకా బాగుంది. మేము ఎందుకు చేస్తాం ప్రేమ కోసం సంఘంలో? మేము చెప్పే బోధ ఏంటి? దేవుని పరంగా మేము చెప్పే బోధ మనసు కోసం, సిద్ధపాటు కోసం మేము చెప్తాం. కానీ ఆడెవరినో ప్రేమిస్తే మాకెందుకండి? సంఘంలో మేము ఎందుకు చెప్తాం? అలాంటి బోధలు మేము చెప్పం. అంటే వేరే చర్చిలోనంట ప్రేమికుల కోసం చెప్తారంట, అందుకే నచ్చిందంట ఆ సంఘం. కానీ మన సంఘంలో మేము అలాంటివి చెప్పం. ఎందుకంటే మాకేంటి దేవుడు ఇచ్చిన బోధ? మారు మనసు కోసం చెప్పాలి, సిద్ధపాటు ఉనికి కోసం మేము చెప్పాలి, రాకడ వరకు మేము చెప్పాలి. కానీ వారు ఏదో కాలేజీలో ఏదో చేస్తారు, మాకు పని లేదు కదా. తల్లి ప్రార్థన చేయాలి కొడుకు కోసం, మేము చెప్పట్లేదని మా మీద వేసి సంఘం మానేసిందని. అయినా పర్వాలేదు, ఎందుకంటే దేవుడు చెప్పే బోధ ఎక్కడైతే కరెక్ట్గా ఉందో అక్కడికే మనము వెళ్ళాలి. ఇలాంటి బోధలు చెప్పే వారిని తృణీకరించాం మేము ఎవరిని కూడా, మాకు పని లేదు. ఎందుకంటే చాలా మంది ఉన్నారు రోజుల్లో, కానీ మన సంఘం దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. అనేకులు యవనస్తులు ఇక్కడ వర్ధులతో ఉన్నారు. కాబట్టి దేవుడు మన సంఘంలో ఏదో రకంగా చిచ్చు పెట్టాలని చూస్తూ ఉంటాడు. మనం అసలు భయభము పడకూడదు, అందుకే అంటున్నాడు. 14వ వచనం చూడండి, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. తప్పిదాలు వస్తూ ఉంటాయి. అవేమనగా విగ్రహం బలించిన వాటిని మీరు తినొద్దు. ఇక్కడ ప్రియుల బిలాము బోధను మీరు అనుసరించినట్లయితే ఎవరు నాశనం అయిపోతారు? బిలాము బోధ, అబద్ధికుల బోధ మనం అనుసరించినట్లయితే ఎవరు నాశనం అయిపోతారండి? మనమే మోసపించుకుంటాం. అందుకే మత్తయి సువార్తలో ఒక మాట అంటూ ఉంటుంది, అక్రమం చేయవాళ్ళ నా యొద్ద నుంచి కొండి. దేవుడు అంటాడు, అయ్యో ప్రభువా, మేము ప్రభుని పిలిచేవాడు ప్రతి వాడు కూడా పరలోక రాజ్యంలో చేరడు. కానీ నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే నన్ను ప్రేమిస్తారో, ఎవరైతే నన్ను ఆరాధన చేస్తారో, ఎవరైతే నా నామమును గణపరుస్తారో, నేను వారిని ఆటంకపరచకుండా నా రాజ్యానికి వారు హక్కుదారులు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తారు. అప్పుడు అంటారు, మనమందరం కూడా ఒక సమయంలో, అయ్యో ప్రభా, మేము సంఘానికి వెళ్ళాము, ప్రతి ఆదివారం మానలేదు, మేము ఈ రాజ్యానికి వచ్చాము, మమ్మల్ని ఎందుకు మీ రాజ్యానికి తీసుకెళ్ళలేదంటే దేవుడు అంటాడంట, ఏమంటాడండి? నా ప్రియులారా, మీరు అందరూ కూడా నా దగ్గరికి రండి అన్నాడు. అక్రమం చేయవారులారా కదా, అక్రమం చేయవారులారా. ఆ మాటకు అర్థం ఏంటంటే, మీరు నన్ను ఎంతో ప్రేమించినా, మీరు నన్ను ఎంతో ఆరాధించినా, నాకు మీరు అక్రమం చేశారు. కాబట్టి అక్రమం నా ఎదురు నుంచి ఇప్పుడే తొలగిపోండి, పొండి నా దగ్గర నుంచి అని దేవుడి దగ్గర ఆ నోటి మాట మనం వినకుండా
మనం ఈ రోజు నుంచి మనం ఏం చేయాలో తెలుసా? అక్రమం చేయడం అనేకులు ప్రేమ ఈ రోజులో ఏమైపోద్ది? చల్లారిపోతుందంట. అందుకే అంటూ ఉన్నాడు, పెరగంలో ఉన్న సంఘపు దూతగా చెప్తున్నాడు, 2 అంచుల గల ఖడ్గము. దేవుడి వాక్యం ఏంటండి? 2 అంచులు గల ఖడ్గము. ఆ 2 అంచులు గల ఖడ్గము గల ఆ వాక్యం జోలికి మనం వెళితే మనం ఏమైపోతాం? మనము కూడా నిత్య నరకాగ్నికి లోనవుతాం. దేవుని సంఘంలో, దేవుని సంఘంలో ఉన్న దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని మనం తుంచివేసిన, దేవుని మనం ఎలా పొలంగా మనం తీసుకున్నా, దేవుడు అంటూ ఉన్నాడు 2వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. సాతాను సింహాసనము స్థలములో నువ్వు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. సాతాను స్థలంలో ఉన్న సింహాసనంలో కాపురం ఉన్నాం అంటే చీకటి సంబంధంలో చాలా మంది రోజు బలైపోతూ ఉన్న మాటల గురించి అంటూ ఉన్నాడు. 2వ వచనం చూస్తే ఇక్కడ అయినను నేను మీ మీద కొన్ని తప్పుదములు మోపవలసి ఉన్నది. తప్పుదములు వస్తూ ఉంటాయి. ఆ ఎన్ని మోపినా మనం చేయవలసింది ఏంటంటే విగ్రహములకు అవేవనగా చూడండి, విగ్రహములకు బలించిన వాటిని తిననట్లును తినవద్దు. జారకును బిలాము బోధన మీరు అనుసరించుతున్నారు. కొందరు మీలో 16వ వచనం చూడండి ఒకసారి. కావున మారు మనసు పొందుము, లేని యెడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చి ఖడ్గము చేత వీరితో యుద్ధము. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. ఎంత భయంకరమైన మాట చూడండి ఒకసారి. 2వ సంఘంలో దూత చెప్తా ఉంది. ఆ సంఘము పేరేంటి? మొదటి సంఘం మనం ఏం నేర్చుకో. మొదటి సంఘం పేరు ఏంటండి? మొదటి సంఘం పేరు ఎఫెసులో ఉన్న సంఘానికి దూత గురించి రాస్తున్నా. 2వ సంఘం పేరు పెరగములో ఉన్న సంఘపు దూతకు చెప్తున్న మాట 16వ వచనం మనం చూస్తే, కావున మారు మనసు పొందుము. ఏమి పొందుము? మారు మనసు పొందుము. ఇక్కడ పద్మశ్రీ యోహాను గారు చెప్తున్నారు దూతకి, కావున మారు మనసు పొందుము. ఎందుకంటే లేని యెడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి. చూడండి ప్రియులారా, చాలా మంది అనుకుంటూ ఉంటారు, పాస్టర్లు ఎందుకు ఎప్పుడు కూడా మారు మనసు పొందు అంటారంటే, దేవుడు కూడా ఈ లోకానికి రాకపోతే, దేవుడు కూడా ఈ లోకానికి మన కొరకు రాకపోతే మనం కూడా భయంకరమైన శాపాలు, భయంకరమైన దోషణలు మన మీద మోపబడకుండా ఆయన తన రక్తాన్ని చిందించి ఆయన మీద పెట్టుకుని మన కోసం బలైన దేవుడు ఒకే ఒక నాదుడు. ఆ నాదుడి పేరు ఏంటంటే నిజమైన యేసు ప్రభువు. ఆయన ఒక్కడే దేవుడు, యుగ యుగములకు ఒక్కడే దేవుడు, తరతరాలకి ఒక్కడే దేవుడు. మారణ దేవుడు ఎవరైనా ఉన్నారంటే యేసయ్య గల దేవుడు, జీవం గల యేసుక్రీస్తు ఒక దేవుడు మాత్రమే ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా మారనివాడు, మాట తప్పనివాడు. ఎన్ని వచ్చినా ఎన్ని వచ్చినా కూడా మాట తప్పే దేవుడు మన దేవుడు కాదు. ప్రియులు అందుకంటూ ఉన్నాడు, మారు మనసు పొందము, లేని యెడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గము చేత. కదా చాలా మంది దేవుడి గురించి ఏమనుకుంటారంటే యేసు ప్రభు చాలా కరుణామయుడు, జాలి గల దేవుడు కదా. యేసు ప్రభు చాలా మందికి ప్రేమపడినే తెలుసు, కానీ యేసు ప్రభు కోపం కూడా ఉంది. ఆయన వాక్యం జోలికి వస్తే ఆయన అంటూ ఉన్నాడు, ఖడ్గము చేత నేను వారికి యుద్ధం చేస్తానన్నాడు దేవుడు కదా. దేవుడు అంటూ ఉన్నాడు, నా జోలికి వచ్చిన, నా గ్రంథాన్ని జోలికి వచ్చిన, నా సంఘం జోలికి వచ్చిన దేవుడు అంటున్నాడు, నా నోటి నుండి వచ్చి ఖడ్గము చేత వీరితో నేను యుద్ధం చేస్తానన్నాడు దేవుడు. దేవునితో యుద్ధం చేయడానికి మనం ముందుకు వెళ్దామా? దేవుని కొరకు సాక్షులుగా ఉండడానికి మనం ముందుకు వెళ్దామా? దేవుని కొరకు సాక్షులుగా ఉండకు మనం ప్రయత్నం చేయాలి. దేవుని కొరకు మార్పు తేవడానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ దేవునితో మనం యుద్ధం చేయడానికి వెళ్తే మనం ఎప్పుడు కూడా ఆయన ముందు మహాభక్తులు నిలబడలేకపోయారు కదా. అనేక మంది జనులు, అనేక మంది రాజే దేవుని ముందు నిలబడలేకపోయాడు. పొంతు పిలాతు దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆ రాజు అంటాడు, నేను ఆయన చేత నేను ఎటువంటి అపరాధము నేను చెయ్యను, ఎందుకంటే ఆయన జీవగల దేవుడు, ఆయన ఎటువంటి పాపము లేదు. అందరూ అంటూ ఉంటారు యేసు ప్రభువును సిలువ వేయాలి, ఆయన కొరడాలతో కొట్టాలి, అందరూ కూడా ఆయన పాపం చేశాడని పొంతు పిలాతు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆయన సాక్ష్యం ఏమిస్తాడండి? ఆయన భార్యకి కల వచ్చినప్పుడు నీవు ఆ నీతివంతుని జోలికి ఎవరు చెప్తారన్నమాట రాజుకి? ఆయన భార్య చెప్తుంది. ఏమని చెప్తుంది? ఈరోజు ప్రజలందరూ వచ్చారు, జనులందరూ వచ్చారు, అక్కడికి సభంతా వచ్చారు, బరాబర్ విడుదల చేయమన్నారు. జనులందరూ కూడా వచ్చి మీరు ఈ జీవం గల దేవుని మీరు సిలువ వేయాలి, ఈయన మీరు సాక్షిగా ఈయన అనేక మంది కొరడాలతో కొట్టాలని చెప్పినప్పుడు
ఆ రాజుకి ఏం చేయాలో తెలియదు, భయం వేస్తూ ఉంటుంది. ఆయన చూసినప్పుడు, యేసు ప్రభుని చూసినప్పుడు ఆయన మొహంలో ఏదో ఒక తెలియని ఒక స్వరూపం కలుగుతుంది ఆయనకి. రాజుకి నేను ఏం చేయాలి, నేను ఏం పాపం చేస్తాను, ఆ యేసు ప్రభుని ఏ రీతిగా సిలువ ఏమైనా చెప్పాలని చెప్పినప్పుడు ఆయన భార్య చెప్తుంది, ఆ నీతి జోలికి పోతే మన ఈ లోకంలో మనము జీవించాలి. కాబట్టి భర్తతో చెప్తుంది, ఆ నీతి మంత్రుల జోలికి మాత్రం నీవు పోవద్దు. నీతి మంత్రుల జోలికి పోతే మన ఈ లోకంలో భయంకరమైన శాపాన్ని, భయంకరమైన శాపగ్రస్తులు మనం అవుతాం. కాబట్టి ఆ నీతి మంత్రుల జోలికి పోవద్దని ఆ భార్య చెప్పినప్పుడు రాజు కూడా పశ్చాత్తాపడతాడు, మారు మనసు కలుగుతుంది. అలాంటి భయంకరమైన స్థితి నుంచి ఆ రాజుకే పశ్చాత్తాపడ్డాడంటే ఈ రోజుల్లో లోకంలో ప్రియులారా మనం ఎంత పశ్చాత్తాపడాలనేది ఒకసారి మనం ఆలోచించాలి. చివరిగా 17వ వచనం చూస్తే, సంఘములతో ఆత్మ చెప్పుచున్నవాడు చెవి గలవాడు వినుగాక, జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపునిత్తును, మరియు అతనికి తెల్ల రాత్రినిత్తును, ఆ రాత్రి మీద చెక్కబడి ఒక కొత్త పేరుండును, పొందినవానికే కానీ అది మరి ఎవరికి. ప్రియులారా చూడండి, చాలా మంది ఈ రోజు 2 సంఘాల గురించి మనం నేర్చుకున్నాం. ఇంకా 3 సంఘాలు ఉన్నాయి. నేను వచ్చే వారం మీ ముందు అది ప్రస్తావించి పెడతాను. ముందుగా ఎఫెసీలో ఉన్న సంఘంలో దూతకు ఆ యేసు ప్రభు గారు యోహాను ద్వారా రాయించిన మాట ఏంటంటే, మొదట నువ్వు ఏ స్థితి నుంచి వచ్చుతావో అది నీవు జ్ఞాపకం చేసుకోవాలి. 2వ అధ్యాయంలో 5వ వచనం మనం చూస్తే, నువ్వు ఏ స్థితి నుంచి పడుతావో అది జ్ఞాపకం చేసుకుని నువ్వు మారు మనసు పొందాలి. మొదటి సంఘంలో ఆ వచనం నేర్చుకున్నాం. 2వ సంఘంలో పెర్గములో ఉన్న సంఘంలో మనం ఏం నేర్చుకున్నామంటే, ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది, విగ్రహముల వాటికి బలించి వాటిని తినవద్దు, బిలాము వంటి బాధలు నీవు వినవద్దు అని 2వ సంఘంలో మనం నేర్చుకున్నాం. 3వ సంఘానికి మనం వచ్చే వారం నేర్చుకున్నాం. కానీ ఎఫెసీలో ఉన్న సంఘంలో ఒక చక్కని మాట ఏంటంటే, నువ్వు ఏ స్థితి నుంచి పడితేవో అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఏ స్థితి నుంచి వచ్చాను, ఈరోజు నేను వేసుకున్న బట్ట, ఈరోజు నేను వేసుకున్న యొక్క వస్త్రము, ఈరోజు నేను వేసుకున్న యొక్క ప్రతిదీ కూడా, ఇవన్నీ కూడా నాకు ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. నా సొంత చేతులతో నేను కష్టపడలేదు, నా సొంత చేతులతో నేను ఏమీ చేయలేకపోతున్నాను. కానీ నా దేవుడు నాకు ఇచ్చింది ఏంటో తెలుసా? అనారోగ్యం చేత నేను బాధించబడుతూ ఉంటే నా దేవుడు ఆరోగ్యంతో నన్ను తృప్తిపరుస్తున్నాడు. సమస్తమైన కనుక ప్రభావం నా యేసుకే చెల్లుగా కనుక మీరు చెబితే, మీకు జ్వరం కాదు కదా, ఎటువంటి బలహీనతలు కూడా మీకు రావు ప్రియులారా కదా. ఈరోజు ఇంకా చాలామంది బాధపడుతూనే ఉన్నారు, సంఘానికి రాలేక. చాలామంది ఈరోజు ఇంకా చాలామంది బాధిస్తూనే ఉన్నారు. చాలామంది ఎందుకు? ఇంకా నా కుటుంబంలో అనేక మంది మారాలి, మారు మనసు పొందాలి. అందుకని నేను మారు మనసు పొందితే సరే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దగ్గర ఉన్న దీపస్తంభమును నేను తీసివేస్తాను. దూత చెప్తూ ఉంది ఎఫెసీయుల సంఘంలో, ప్రజలారా మీరందరూ కూడా దేవుని వైపుకి తిరగండి. ఒకవేళ మీరు దేవుని నమ్మకపోతే, మారు మనసు పొందకపోతే మీ దగ్గర ఉన్న దీపస్తంభాన్ని నేను తీసివేస్తాను. అంటే ఆత్మ, ఈరోజు చూడండి ప్రియులారా, మనలో ఆత్మ నశించిపోయిందంటే ఆ ఆత్మతో మనం ఏమి కూడా చేయలేం. శరీరంతో ఈరోజు మనం నిలబడగలుగుతున్నాం. శరీరం ఉంది కానీ లోపల ఆత్మ ఉందా? చాలా మందికి ఆత్మ పనిచేస్తుందా? ఆత్మ కూడా దేవుడే. ఎందుకంటే శరీరాన్ని ఇచ్చింది దేవుడే, ఆత్మనిచ్చింది కూడా దేవుడే. ఈ శరీరాన్ని ఏ రీతిగా మనం ప్రేమించగలుగుతున్నామో ఈ ఆత్మను కూడా అదే రకంగా మనం కాపాడుకోవాలి ప్రియులారా. ఆత్మని కాపాడుకోవాలంటే మనం ఏమి చేయాలి? ఆత్మను ఎలా కాపాడుకోవాలి? అందరూ చెప్పాలి. ఈ శరీరాన్ని ఏ రీతిగా మనం కాపాడుకుంటున్నాం? సబ్బుతో స్నానం చేస్తున్నాం కదా, మంచి బట్టలు వేసుకుంటున్నాం కదా, అలాగే ఈ శరీరాన్ని మంచి వస్త్రాలు వేసుకుని పౌరులు మనం రాసుకున్నాం. ఆత్మను ఏ రీతిగా కాపాడుకోవాలి? ప్రార్థన ద్వారా మన ఆత్మను చెప్పాలి, ప్రార్థన ద్వారా మన ఆత్మను కాపాడుకోవాలి. వాక్యం ద్వారా తన ఉదక స్థానం చేత, మన వాక్యం చేత, ఉదక స్థానం చేత మన ఆత్మను మనం కాపాడుకోవాలి. ఆత్మానుసరమైన మనసు మనకు ఉంటే ఆత్మను ఎవరు కూడా పాడు చేయలేరు. ఆత్మకి ఏమీ లేదు, చావు లేదు. శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకి ఏమీ లేదండి, చావు లేదు. ఎప్పుడు కూడా ఆత్మకి ఎందుకు చావు లేదో తెలుసా? ఈ ఆత్మ దేవుడి దగ్గర ఉంది. మన ఆత్మ పనిచేసేది ఎక్కడంటే దేవుడి దగ్గర. మన
మన ఆత్మానుసారమైన మనసు దేవుని దగ్గర పనిచేయాలి. ఈ శరీరాన్ని ఏదైనా ఒక రోగం వచ్చినప్పుడు ఎంత డబ్బు పెట్టి ఈ శరీరాన్ని మనం కాపాడుకుంటున్నామో, ఆత్మను మీరు డబ్బు పెట్టి కొనక్కర్లేదు, కానీ ప్రార్థన ద్వారా ఆత్మను కాపాడుకుంటే మీరందరూ కూడా ధన్యులు. దేవుడు చెప్తున్నాడు, ఈరోజు మనమందరం కూడా ధన్యులు అంటున్నాడు దేవుడు. ఈరోజు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఈరోజు ఆ స్థితి నుంచి పడ్డాము కాబట్టి ఆ స్థితి నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. తలలో నుంచి ఒకసారి మనం నిల్చున్నట్లయితే దేవుని కొరకు మనపూర్వకంగా దేవుని దగ్గర ఒక సమర్పణ కలిగి ఉన్నాం. ప్రియులారా, అందరం కూడా మనం నిల్చున్నట్లయితే ఒక సమర్పణ. ఈరోజు ఎఫెసీ సంఘంలో ఏ రీతిగా దూత చెప్తా ఉందో, నువ్వు ఏ స్థితి నుంచి పడ్డావో అదే స్థితిని జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందు. ఒకవేళ నువ్వు మారు మనసు పొందితే నేను నీ దగ్గర ఉన్న ఆశీర్వాదానికి కారణముడుగా నీవు ఉంటావు. ఒకవేళ నువ్వు మారు మనసు పొందకపోతే నీ దీపస్తంభాన్ని నేను తీసివేస్తాను. ఒకసారి అందరం కూడా కళ్ళు మూసినట్లయితే, ఒకసారి మనమందరం కూడా కళ్ళు మూసినట్లయితే, దయచేసి ఎవరు కూడా మాట్లాడవద్దు. ప్రియులారా, ఒకసారి దేవుని దగ్గర ఒక మాట చెప్పండి. అందరూ కూడా నోరు తెరవండి. అయ్యా, మీరు మనం ప్రేమించి ఈ 4 నెలల్లో ప్రవేశపెట్టావు ప్రభా, అందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ 4 నెలల్లో ప్రభా, ఏప్రిల్ మాసం మీరు మమ్మల్ని ప్రేమించి భద్రపరిచిందని బట్టి మీకు వందనాలు. ఈ దినం నుంచి మొదలు ప్రభా, ఈ చివరి దినం వరకు కూడా మీ క్షేమకరమైన మీ యొక్క కృపగల హస్తాలతో మమ్మల్ని భద్రపరచమని ప్రార్థన చేస్తాం. మీకు వందనాలు. మనం దీవించండి, ఆశీర్వదించండి, మనం భద్రపరచు ప్రభావ. మీకు వందనాలు. దేవుని కొరకు మనందరం కూడా చాలా
పరిశుద్ధ అందరం కూడా ఈరోజు మనం నేర్పించిన అంశాన్ని మా హృదయాల్లో ఫలించు ప్రభా. విన్న వాక్యాన్ని దేవుడు మన హృదయంలో ఫలించగలిగిన కామేష్ వచ్చి ప్రార్థన చేస్తారు. కామేష్ విన్న వాక్యాన్ని మన హృదయంలో ఫలించాలని కామేష్ వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. వాళ్ళు వారి ఒక మాట చెప్పి పోయిన వారు అన్నయ్య ప్రార్థన చేయకపోతే చర్చికి రానండి అన్న మాట నిలబెట్టుకుంటాడు. దేవుని స్తోత్రం. సకల తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామకి స్థితులు స్తోత్రం చెల్లించుకుంటుంది. కాబట్టి సజీవులు స్థితులు స్తోత్రం చెల్లించుకుంటుంది. ఎంతవరకు వచ్చి నీ సన్నిధిలో స్థితించి వాక్యానుసారంగా నడుచుకున్న వాక్యం కలిగి ఈ ప్రార్థన ఇస్తున్నాము వేస్తున్నాం తండ్రి. ప్రభువు ప్రియమైన దేవుడు గారా, వందనాలు. మరి దేవుడు మహాకృపం బట్టి 2025 సంవత్సరం 3 నెలలు గతించుకొని అప్పుడే మరి 4వ నెల ఏప్రిల్ నెల మొదటి ఆదివారం 6వ తారీఖున దేవుడు మనం నడిపిస్తూ ఉన్నాడు. మరి ప్రియ దేవుడు గారా, ఈ రోజు యొక్క మనకి ఈ కార్యక్రమంలోకి వెళ్దాం. ఒకే వచ్చిన నేను చూపిస్తూ ముగిస్తాను. చూడండి, ఇక్కడ లోక సువార్త 15వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చి చూడగా పరిచర్యలు శాస్త్రులు అది చూసి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయించున్నాడని చాలా సనుకున్నది. అందుకైన వారితో ఈ ఉపమానము చెప్పాను. మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయినా అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెళ్ళడా అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజం మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికిందని వారితో చెప్పాను కదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయము కలుగు సంతోషము కంటే మారు మనసు పొంది ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. దేవునికి స్తోత్రం. చూసారండి, ఇక్కడ దేవుడు ఒక ఉపమానం చెప్పాడు. ఇక్కడ ఏ ఉపమానం చెప్పాడు? ఏంటి? ఇక్కడ అటువంటి మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయము కలుగు సంతోషము కంటేనట ఒక పాపిని రక్షించడం దేవునికి ఎంతో సంతోషం అంట. దేవునికి స్తోత్రం. అంటే 99 మంది నీతిమంతులు దేవునికి అక్కర్లేదు, కానీ ఒక పాపి నశించిపోయాడు. ఈ పాపి నశించిపోవడం కూడా ఆయన ఇష్టం లేదు. కాబట్టి ఆయన ఏమి చేశాడు? అక్కడ చక్కటి అందరూ పిలిచి ఏం చేశాడు? అక్కడ ఆ పాపి కోసం గొప్ప విందు చేశాడు. అక్కడ దేవునికి స్తోత్రం. ఆ మారు మనసు పొందాడు. మారు మనసు కోసం ఏం చేశాడు? గొప్ప విందు. అందుకనే ఇక్కడ తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన నాణ్యము, తప్పిపోయిన గొర్రె, 3 విషయాలు మన పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడతా ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్న ఏంటి? తప్పిపోయిన గొర్రెను మనం చూసుకున్నాం. చూడండి, రెండవగా మనం చూసుకుంటే ఇక్కడ తప్పిపోయిన కుమారుడు. అదే వచనంలో చూడండి, 11వ వచనంలో ఉంది. మరియు ఆయన ఇట్లను ఒక మనుషులకి 2 కుమారులు ఉండని, వారిలో చిన్నవాడు
స్వాధీనమని తన తండ్రిని అడగగా అతడు వారి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశములకు ప్రయాణానికి పోయి అక్కడ తన ఆస్తిని దుర్యోగము వలన పాడు చేసిన అదంతా ఎక్కువ చేసిన తర్వాత ఆ దేశం గొప్ప కరువులాగా చాలండి వాడి ఇబ్బందికి ఏమైపోయాక సాగిపడిపోయి అదేం పెట్టలాగా. ఎందుకంటే మరి మొట్టమొదటిగా మనం చూసుకుంటే ఇక్కడ యేసు ప్రభు గారు చక్కటి ఉపమానం మనం చెప్పారు. ఇక్కడ ఏం చెప్పారు? ఇక్కడ మనకి చూడండి ఏం చెప్పారు? మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన ఈ గొర్రె దొరికినది. అంటే ఒక మారు మనసు అక్కడ 100 గొర్రెలు 99 గొర్రెలను దేవుడు విడిచిపెట్టాడు. కానీ ఆ ఒక్క గొర్రె కోసం ఎందుకు ప్రారంభించాడంటే దేవుడు ఆ గొర్రె కూడా ఆ మారు మనసు మనకి కావాలి. ఎందుకంటే 99 మంది ఇక్కడ రక్షించబడ్డ వారి కంటే ఎక్కువగా నాకు ఈ చెదిరిపోయిన గొర్రె కావాలని దేవుడు అనుకుని గొప్ప ఏం చేశాడు? అక్కడ అందరిని పిలిచి ఒక చక్కటి విందు కూడా ఏర్పరచాడండి. దేవునికి స్తోత్రం. అందుకని మన దేవుడి తప్పిపోయిన కదండి. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ తప్పిపోయిన నాణ్యం కోసం కూడా అక్కడ మనం చూసుకున్నాం. ఈ తప్పిపోయిన నాణ్యం కూడా చూడండి. ఈ లోక సువార్త 15వ అధ్యాయంలో ఉంది. లోక సువార్త 15వ అధ్యాయం 8వ వచనం మనం చూసుకుంటే చదవం. ఏ స్త్రీకైనాను 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికిపోక జాగ్రత్తగా వెతకదా. అది దొరికినప్పుడు తన చెడు కత్తులను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకునే నాణము దొరికినదని వారితో చెప్పారు కదా. అటువలే వారు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలేదుట సంతోషం కలుగునని మీతో చెబుతున్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూసారండి, ఏ స్త్రీకైనాను 10 వెండి నాణ్యములు ఉండగా వాటిని ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమెకి నిద్ర పడుతుంది. అసలు ఊరంతా చెప్పేస్తుంది. ఏం చెప్పేస్తుంది? మా నాన్న పోయింది అని చెప్పేస్తుందా చెప్పదా? మరోసారి కుమారు హోటల్ దగ్గర డబ్బులు పోగొట్టు చేసుకుంది, 3000 చెల్లంతో పోగొట్టు చేసుకుంది. కానీ అవి దొరకలేదు. దొరికితే అందరికీ చెప్పిన, అయ్యో నేను పోగొట్టుకున్న డబ్బులు నాకు దొరికేసి నేను అందరికి ఏం చేసిన అందరికీ చెప్పిన. దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ నాణ్యంలో వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి అంతా ఏం చేస్తుంది? ఆ ఇల్లు చేసేది దొరుకు వాళ్ళు జాగ్రత్తగా దాన్ని ఏం చేస్తుంది? వెతికిస్తారు. ప్రియ దేవులారా, అందుకే ఇక్కడ అన్నాడు చూడండి, అది దొరికినప్పుడు తన చెడుకత్తులను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడు. అంటే దొరికితే అందరికీ చెప్తే సంతోషమే కదా. అందరూ ఏమంటారు? ఆశ్రమం కోసం వచ్చి అమ్మని కష్టపడ్డదమ్మా, నువ్వు దొరికింది ఏమంటారు? ఏదో మాట్లాడాలి కదా. ఆశ్రమం కోసం నీకు కష్టపడ్డదే పోలేదమ్మా, నీకు దొరికేసిందని చక్కగా ఆశ్రమం కోసం ఇక్కడ మరి చెప్తా ఉన్నట్టు అదేం పెట్టారా. అందుకని ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఏం కింద చూసుకుంటే చూడండి, నాతో కూడా సంతోషించుడు, నేను పోగొట్టుకుని నాణ్యము దొరికినదంటే వారితో చెప్పగా అటు మారు మనసు ఒక పాపి విషయమైన దేవుని దూతలేట సంతోషము పోయిన మీతో తప్పిపోయిన గొర్రె, రెండవదేంటి తప్పిపోయిన కుమారుడు, మూడవదేంటి తప్పిపోయిన నాణ్యము. ఈ 3 చాలా జాగ్రత్తగా మనం వినాలి. ఎందుకంటే ఒక మనిషి పాపంలో అడుగు పెట్టాడంటే అది అతను పూర్తిగా ఏం చేసేస్తున్నది? నాశనం చేసేస్తారు. అందుకనే తప్పిపోయిన కుమారుడు ఆ పూర్తిగా నాశనం అయిపోవడానికి కారణం ఏంటి? ఎందుకు? దేవుని మాటకి లోబడలేదు, తండ్రి మాట వినలేదు, తండ్రి దగ్గర వచ్చినంత పట్టుకెళ్ళిపోయాడు, వారి దురాలోచనకు వేడి చేశాడు, పాడు చేసిన లాస్ట్ని ఆ గతి ఏమైందని
పశువుల కంటే భయంకరమైన స్థితి ఏర్పడ్డ దేవునికి స్తోత్రం. పశువులకు చక్కగా పచ్చగడ్డి మేపుతారు పశువులు అయితే. వాడు ఏం తిన్నాడు? ఏం తిన్నాడండి? పందులకు పెట్టే కొట్టి. ఎందుకు వాడు గల జరగడానికి గల కారణం ఏంటి? ఎవరి మాట వాడు వినలేదు. డబ్బున్నది గర్వించాడు. నా జీవితం అంతే ఇలా ఎప్పుడు ఎలా ఉంటుంది అనుకున్నాడు. ఆ స్నేహితులంతా డబ్బున్నంత సేపు ఉన్నారు. ఆ స్నేహితులందరూ ఏమైపోయారు? డబ్బులు అయిపోయింది. అమ్మలో ఏమైపోయారండి? మిగిలిపోయారు. కనుక ఎవరు మిగిలిపోయారు? లాస్ట్కి ఎవరు మిగిలిపోయారు? ఒక్కడే భ్రష్టుడైపోయాడు. దేవునికి స్తోత్రం. అక్కడ ప్రస్తుత జీవితంలో ఉండాలి, ఉండకూడదు అనుకుంటే మనం ఏంటంటే దేవుడికి మనము లోబడాలి, దేవుడి మాట వినాలి. ఇంట్లో మనం ఏం చేయాలి? తండ్రి మాట వినాలి. అదే పెట్టాలా? ఇక్కడ మనం చూసుకుంటే వాడికి బుద్ధి వచ్చింది. అప్పుడు వాడు నా తండ్రి ఏంట ఎంతో మంది కూలి వాళ్ళు పని చేస్తున్న వాళ్ళు చక్కగా సమృద్ధైన ఆహారం తింటున్నారని అక్కడ వాడికి ఏమొచ్చింది? జ్ఞాపకం వచ్చిందండి. ఎప్పుడు ఆ పందులతో తిరిగేటప్పుడు వాడికి జ్ఞాపకం వచ్చింది. వేసుకోవడానికి పక్కనే ఒక రాజకుమారుడు, చిన్న కుమారుడు అండి. ఎవరండి? ఒక రాజకుమారుడు. అటువంటి రాజకుమారుడు ఈ స్థితికి రావడానికి గల కారణం ఏంటంటే వాడు దేవుని మాటకి లోబడలేదు, దేవుని మాట వినలేదు, ప్రజలను నమ్మాడు, స్నేహితులను నమ్మాడు, తండ్రి మాట నమ్మలేదు. కాబట్టి ఈ పందులు తినే, ఆ పొట్టి తినే గతి ఆ చిన్న కుమారుడికి వచ్చిన ప్రియ దేవుని పెట్టారా. ఎందుకంటే మన జీవితంలో చూడండి, ఇక్కడ మనం చూసుకుంటే ఒకప్పుడు తన తండ్రి ఇల్లు జ్ఞాపకం వచ్చింది. ఎప్పుడు వచ్చింది? అంత అయిపోయిన తర్వాత జ్ఞాపకం వచ్చింది ప్రియ దేవుని పెట్టారా. అలా కాదు కానీ మనకి ఎప్పుడు జ్ఞాపకం రావాలి? మనం పని చేస్తున్నప్పుడే మనకి జ్ఞాపకం రావాలి. ఏంటి? ఒక తప్పు మనం చేస్తామంటే అప్పుడే మనకు జ్ఞాపకం రావాలి. ఈ పని మనం చేసే పని ఏంటి? ఇది తప్పు అది వాళ్ళ హృదయం అప్పుడే రావాలి. అప్పుడు వచ్చుంటే ఈ గతి, ఈ స్థితులు వాళ్ళకి కాదు. దేవునికి స్తోత్రం. ఎవరైనా సరే మనం ఒక పని చేస్తున్నట్టే ఒక ఆలోచించాలి. మనం ఏం ఆలోచించాలి? ఒకసారి మంచి మన పాపన పడిపోతున్నాం. అయ్యో ఈ పని మనం చేస్తున్నాం, ఇది దేవునికి విరోధము, ఇది మనం చేస్తే చాలా పాపము అని మన హృదయంలోకి వెంటనే వచ్చేయకండి. అప్పుడు మనం దాని జోలికి మనము వెళ్ళమన్నమాట. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వాదిస్తాడు. దేవుని పెట్టారా. అందుకని 99 మంది నీతిమంతులు కంటే ఒక పాపిని రక్షించడం దేవుడికి ఎంతో సంతోషకరం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ పాపి కూడా నశించిపోవడం దేవునికి ఏం లేదు, అది ఇష్టం లేదు. కాబట్టి దేవుడి ఈ దినాన్ని మనతోటి మాట్లాడుతున్నాడు. తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన నాన్నము, తప్పిపోయిన గొర్రె. దేవుని పెట్టారా. తప్పిపోయిన గొర్రె దేవునికి సాదృశ్యంగా కనపడతా ఉన్నది. మనకి దేవుని దృష్టిలో గొప్ప సాదృశ్యంగా ఆ గొర్రె దొరికినప్పుడు ఆ పాపానికి విడిపించి ఆ గొర్రెను తీసుకొచ్చి గొప్ప విడి చేశాడు. దేవునికి స్తోత్రం. అలాగే మరి ఇక్కడ ఈ నాణ్యము కూడా దొరికినప్పుడు ఏ స్త్రీకి 14 ఉన్నప్పుడు ఇది కూడా పోగొట్టుకున్నప్పుడు ఏం చేస్తున్నప్పుడు అది దొరికినప్పుడు తన చరికత్తులను పొరుగు వారిని పిలిచి నాతో కూడా మీరు సంతోషించండి, నేను పోగొట్టుకునే నాణ్యము దొరికినది. దేవునికి స్తోత్రం. అక్కడ గుర్రు దొరికింది, ఇక్కడ నాణ్యము దొరికింది. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చాడు, తండ్రి దగ్గర చేరాడు. దేవునికి స్తోత్రం. అందుకని మనకి ఇటువంటివన్నీ కలగాలంటే మనం ముందుగానే మనం ఆలోచించుకుందాం. ఈ పని చేసేది తప్పు, ఇది దేవునికి విరోధము అని మనం అనుకుంటే మనకి తప్పిపోయిన కుమారుడి కంటే మనం పట్టం. కాబట్టి అటువంటి కృప అందరికీ కలిగి అందరూ హృదయంలో కలుగును గాక. ఆమేన్. అందరూ లేచినట్లయితే ఇక బలారాధన కార్యక్రమంలో మనం వెళ్దామండి. దయచేసి అందరూ కూడా లేదండి. అందరూ మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుందాం. యథావిధిగా మన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం మనం చదువుకుందామండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము. చూడండి మరి యొక్క దేవుడి దినాన్ని మాతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన
పొంది తిని ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన దేవుడే చెప్తున్నాడు ఇది దాన్ని నా శరీరము. మరి దేవుని శరీరము ఈరోజు మనం తినాలంటే దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే ఆయన ఇచ్చిన శరీరము మనం తీసుకుందాం. ఈ యొక్క శరీరం కోసం గుడిసె శ్రీని గారు వచ్చి ప్రార్థన చేస్తారు. గుడిసె శ్రీని గారు. దయచేసి బట్టి రక్షణ చెల్లిస్తున్నాం రాజా. గడిచిన వారం నుంచి వారం వరకు ఈ సజీవ రక్షించడం మమ్మల్ని మా కుటుంబాన్ని ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభావ జీవించి ఆశీర్వదించినందుకు ప్రభావ స్వస్థత ఇచ్చిన ప్రభావ ప్రభావ మీ రొట్టె ప్రభావ ప్రభావ ఈ శరీరం ప్రభావ చేసుకుంటే దయచేసి ప్రభావ ఎవరెవరైతే తీసుకున్నారో ప్రతి ఒక్క బిడ్డకి మీరు వాళ్ళని దయచేసి ప్రభావ ఎవరు సాధారణ చూడడానికి ప్రభావ కుటుంబం కాపాడడం ప్రభావ అలాగే ఎవరైతే ప్రభు ఈ వల్ల ఎవరైతే పాల్గొంటున్నారో ప్రభావ ప్రతి ఒక్కరు దీవించి ఆశీర్వదించారు ప్రభావ ఈ మధ్య సంబంధించిన ప్రతి పాలసీ తెచ్చుకుని నడుస్తున్నాను తండ్రి. మా పెద్ద నీ చేతిలో రొట్టెలు నేనయ్యా వీరు యేసయ్యా. నీ చేతిలో రొట్టెలు నేనయ్యా వీరు యేసయ్యా వీరు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా వీరు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరు యేసయ్యా. తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రాహాము ఆశీర్వదించితివి. అబ్రాహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రాహామును ఆశీర్వదించితివి. అబ్రాహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరు యేసయ్యా వీరు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. అలయోకోబును నీవు పిలచితివి ఆనాడు ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి. అలయోకోబును నీవు పిలచితివి ఆనాడు ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరు యేసయ్యా. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి. పౌలుగా మార్చితివి. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి. పౌలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరు యేసయ్యా వీరు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. కింద చదువుతున్నాండి.
దాన్ని విడిచి దీన్ని మీ కొరకైనా నా శరీరం అన్నాడు. నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైనా కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పిన. దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం ఇది ఇప్పుడు మనం తాగేటప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? దేవుని మనము జ్ఞాపకం అందుకుని అన్నాడు. ఆ ప్రకారమే భోజనం అంటే మనం ఇప్పుడే చేసుకున్న ఆయన శరీరం మనం తీసుకున్నాం. ఆయన శరీరం తీసుకున్న తర్వాత మళ్ళీ కిందకి ఏమన్నాడు? ఆ ప్రకారం భోజనం అయిన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైనా కొత్త నిబంధన అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దీంట్లో మన త్రాగునప్పుడల్లా మనల్ని మన ప్రభువు మన జ్ఞాపకం దీనిని చేయడని చెప్పారు. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయనను ప్రచురపరచుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలో త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గూర్చి రక్తములు గూర్చి అపవాదు కాకుండా మన ప్రభువుని మనం హృదయాలు సిద్ధపరచుకుని ఆయన శరీరము ఆయన రక్తము ఆయన జ్ఞాపకం చేసుకొని మరి మనం దీంట్లోకి వెళ్ళాలి. మరి ఈ సమయంలో మరి ఈ యొక్క రక్తం కోసం మరి చేపల భవానీ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. చేపల భవానీ గారు. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు
తీర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. అలాగే మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రభా పరిశుద్ధుగా ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ ఏప్రిల్ నెలలో మొదటి ఆదివారంలో ప్రభా మా సంఘాన్ని నాయన ఈ రీతిగా నిలబెట్టుకొని నీ యొక్క రక్తము నీ యొక్క నాయన శరీరము తీసుకున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి చాలామంది రాలేదు, చాలా పుస్తకాలు నాయన క్షమించండి ప్రభా. మరి దినం తీసుకున్న నాయన బిడ్డలందరినీ నాయన మరి దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభు ఇంకొక చక్కగా ఈ కార్యక్రమాన్ని జరిగించిన మీ స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిస్థితులు పాడుతండి. ఆమేన్. సంగ పాట పాడుకుందాం. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. అబ్రాహాము నడిగెను ప్రభువుకు ఇస్సాకుని అర్పణ ఏమనెను. అబ్రాహాము ఇస్సాకుని అర్పణ ఏమనెను. ఇవి తన సేవకు ఇచ్చెదవా, ఇవి తన సేవకు ఇచ్చెదవా, ఇవి కూర్చోండి. ఒక్క 10 నిమిషాలు ఈ కార్యక్రమాల కోసం మనం చదువుదాం. జాగ్రత్తగా నిండి అన్నీ గెద్దాల అబ్దుల్లి గారు మరి పనిచేస్తున్నప్పుడు పోయి మరి దేవుడి కానుక ఇచ్చారు. మరి 15 ఉన్న ప్రార్థన చేయమన్నారు. మరి కుటుంబం కోసం మనం ప్రార్థన చేద్దాం. అలాగే మరి రెండవదిగా కులంపట్ల సుభాష్ గారు, అలాగే మరి ఆ శిరీష గారు మరి దేవుడు ప్రేమించి మరి శిరీష గారికి దేవుడు మరి గర్భఫలం దయచేశారు. మరి ఈరోజు 5వ నెలలో మరి బిడ్డని దేవుడు నడిపించాడు. మరి రోజు చక్కగా సాక్ష్యం చెప్పుకొని మరి పలహారాలు కూడా మరి ఆ బిడ్డ
తీసుకురావడం జరిగింది. మరి ఈ నెలలో 16వ తారీఖున మరి ఆ చెక్కపని చెప్పారు. మరి దానికోసం కూడా మరి అక్కడ అన్నీ కూడా చక్కగా రావడానికి మరి ప్రార్థన కోరుకున్నారు. మనం తప్పకుండా ప్రార్థన చేద్దాం. అలా సుభాష్ గారు కూడా మరి యొక్క మెడికల్లో చక్కగా ఇంకా అక్కడ రాలేదంటే మెడికల్ అయితే వచ్చింది. ఆ మెడికల్ కోసం ప్రార్థన చేయమని మరి వాళ్ళు కూడా పంపించారు. వేరొక వాళ్ళు పంపించారండి. ఆ యొక్క మెడికల్ కోసం కూడా మనం అందరం ప్రార్థన చేద్దాం. మరి దినము ఆ యొక్క 7 ప్రార్థనలు కోరారు. మరి అయిపోయిన తర్వాత 7 ఆ కుటుంబం కోసం ఆ యొక్క బిడ్డల కోసం మరి చెప్పింది కదా సాక్షి చక్కగా వాళ్ళ అన్నయ్య గారు కూడా మరి చక్కగా మంచి వీజాలు కోసం కూడా మరి ప్రార్థించమని కోరారు. మా బిడ్డల కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. మరి శుక్రవారం దినాన్ని ఆ సరైన సత్యవతి గారు మనవాళ్ళని మరి పుట్టినరోజు అని చెప్పారు. మరి సంఘం అందరికీ మరి చెప్తా ఉన్నారు కాబట్టి ఆ రోజు మరి తొందరగా మనం 11 మందిరానికి వచ్చి మరి ప్రార్థన చేసుకుని మరి అక్కడికి వెళ్దాం మనం. మరి తొందరగా వచ్చినట్టు మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరికి మరి చెప్పారు కాబట్టి అప్పుడు అందరం వెళ్ళాలి. మరి అడ్మిషన్ కోసం మీరు ప్రార్థన చేయండి. తర్వాత మరి అన్నింటికంటే ముఖ్యంగా ఆ ఈశ్వరుకు సంబంధించింది మరి డోలా పద్మ గారు మొట్టమొదటిగా ఈశ్వర కానుక మరి 1000 కానుక ఇచ్చారు. ఆ కానుక ఆ బుక్ కూడా దైవమణి గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఎవరైనా వాళ్ళకి రాసులు ఉంటే మరి దైవమణి గారి దగ్గర రాయండి. మరి ఎవరొచ్చారు కూడా మేము కూడా ఏదో ఒక రోజు మరి దానికోసం ఆలోచించుకోవడానికి ఒక రోజు మీరు నిర్ణయం తీసుకుని మరి పెద్దలు అలాగే పిల్లలందరూ అందరూ సంఘం అంతా మరి ఆలోచించడానికి 2 రోజుల్లో మరి కూర్చోడానికి ఏర్పాటు చేస్తాం. మరి ముఖ్యంగా ఈ పరిస్థితి కంటే మాకు ఆ గొప్ప ఆ విషయం ఏంటంటే నేను చెప్పేది మరి దేవుడు బిడ్డలను ప్రేమించి మరి ఇది ఆలోచన మంచి ఆలోచన. ఇది నాకైతే తెలియదు అసలు ఈ విషయం. మన బిడ్డలు ఎవరు అందరూ ఆలోచించి మరి మన సంఘంలో ఏదైనా జరుగుతుంది మరి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మనకి అనుకూలంగా తగిన డబ్బులు కూడా ఉండలేదు కాబట్టి ఒక నిర్ణయం వచ్చామని చెప్పారు. ఆ నిర్ణయం ఏంటంటే ఎవరొస్తులే కాదు మన మగవాళ్ళు సరిగా శ్రీముఖి గారి నుంచి బొడడం మోసం గురించి సంఘ మా మగవాళ్ళు మరి ఈ గ్రూపు ఎక్కడుంటే అక్కడ మన మందిరంలో చెట్టు దగ్గర అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయం ఏంటంటే ఇంటికి వచ్చి ఒక్కొక్కరికి ఒక 100 రూపాయలు వసూలు చేద్దామండి. అప్పుడు ఆల్రెడీ మన ద్వారా చెప్పమని అందరూ వెళ్ళిపోయాడు. 100 రూపాయలు వసూలు చేసిన తర్వాత అది పేరుని అది అకౌంట్ చేస్తాం. ఆ డబ్బులు ఏం చేస్తారంటే నాకు వాళ్ళు ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు ఏమొచ్చినప్పుడు అండి ఎవరికైనా ఏమైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఏదైనా ఆపరేషన్లు అయినప్పుడు ఏదైనా ఎవరైనా ఇంట్లో ఏదైనా చనిపోయినప్పుడు ఏమైనా సమాధాన కార్యక్రమాలు అన్నింటినీ కూడా ఉపయోగపడటానికి మరి దేవుడు ఆ బిడ్డలు ఏర్పాటు చేసుకున్నాడు. అలా చేద్దామని మీరు అందరికీ సంతోషంగా చేసినట్టు దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ఉద్యోగములు మాకు ఎక్కడ అనుభవం కూడా చేసినట్టు ఇబ్బంది ఏం లేదు కదండి. ఇబ్బంది ఎవరో పడకండి. ఇది మంచి అలవాటు. ఇది ఎందుకంటే ఇప్పుడు గమ్ముని ఆ యొక్క ఇంట్లో ఏదో సమస్య వస్తుంది. ఎవరైనా చనిపోయిన అప్పటికప్పుడు ఏమో కుదరదు. అప్పుడు వెళ్ళి సంఘం వెళ్ళి ఆ కార్యక్రమాన్ని అన్ని తీసుకొచ్చి వాళ్ళే నడిపిస్తారు. మంచి ఆలోచన, మంచి నిర్ణయము మరి బిడ్డలకి కలిగింది కాబట్టి ఈ రోజు నుంచి ఎవరైనా ఇప్పుడు ఒక లిస్టు తయారు చేస్తాం. బుక్ మేము ఆ బుక్లో పేర్లు రాస్తాం. నెలకి ఈ నెల అంటే ఇప్పుడు అయిపోయింది 6వ తారీఖు కాబట్టి ఈ నెల వచ్చే నెల ఫస్ట్ ఆదివారాలు అందరూ పట్టుకొచ్చి మరి ఎవరికి చదివి భర్త గారు ఉంటారు. ఎవరు మనకి ఇక్కడ రాదు కాబట్టి వాళ్ళ భర్త గారి పేరు ఉంటారు. ఎవరి పేరు ఉంటుందండి? కంటయ్య గారి పేరు ఉంటుంది. అంటే ఎవరు మా ఆయన ముసలి అంటున్నారు గమ్ము. అందుకని ఎవరు వస్తారంటే ఎవరు వస్తున్న పేర్లు పెద్దోళ్ళు కూడా ఉండాలి. నాకు ఉన్నారు
సరి సత్యనారాయణ గారు ఉన్నారు, ఆయన పేరు మానేసి రావణ పేరు ఉంటుంది. అలాగే రాముడు అన్నాడు, రాముడి పేరు రామకృష్ణ, ఇలాగన్నమాట. ఇక అదే చాలా జాగ్రత్తగా ఇది. మరి ఈ కార్యక్రమానికి ముందుకు వెళ్దాం, మనం వెళ్దామండి. దేవునికి స్తోత్రం. మరి వచ్చిన డబ్బులు మన సోంపల్లి శ్రీ గారు, సరిల బండి, వీళ్ళిద్దరి పేరుని లేకుండా వేయటము జరుగుతుంది. వీళ్ళిద్దరి పేరుని జాయింట్ అకౌంట్ ఉంటుంది, వాళ్ళిద్దరు వేస్తారు. ఏదైనా అవసరం తీసుకొచ్చి మన మధ్యాహ్నానికి ఇచ్చి నాకు ఇస్తారు, మనం ఖర్చు పెడతాం. మంచిదే కదండి ఇది. దేవునికి స్తోత్రం. అయ్యా డబ్బులు తీసుకున్నాడు కట్టేయండి. నేను కూడా నా పేరు లేకుండా సన్నీ పేరు నేను కూడా ప్రతి నెల 100 రూపాయలు నేను కూడా ఇప్పుడే కట్టేస్తాను నేను. ఇప్పుడు అదే పెట్టాలి, ఇది మంచి అలవాటు కాబట్టి నిజమే. ఎందుకంటే కొంతమంది ఇబ్బందులు పడ్డవాళ్ళకి ఏదో ఒక ఆపరేషన్ తెలుసుకున్న వాళ్ళు కానీ, అలాగే ఏదైనా యాక్సిడెంట్లో దెబ్బలు ఉన్నవి కానీ 5,000-10,000 మన అమౌంట్ని బట్టి మనం మరి చేయడానికి అందరూ కూడా మంచిదన్నారు. ఈ కార్యక్రమం కోసం కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. ఈ రోజు నుంచి మరి స్క్రీన్కి ఇచ్చేయండి. బుక్ కూడా మీ పేరు రాసి ఫోన్ నెంబరు అన్నీ కూడా అక్కడ వేస్తుంటా. ఏ సంబంధం వచ్చినప్పుడు ఫోన్ చేస్తే మన సంఘం అంతా కలిసి అన్ని పనులు చేయడానికి ముందుకు రావడానికి బిడ్డలందరూ సిద్ధంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎన్ని స్తోత్రం. మీరు ప్రార్థన చేయండి. ఇవి విషయాలంటే మరి మధ్యలో క్షమించండి. ఈరోజా అదే పిల్లలు మరి ఈరోజు యొక్క కార్యక్రమాలు మనం చాలా మరి చక్కగా జరిగినాయి కాబట్టి మరి ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న బిడ్డలు చక్ర తండ్రి గారు, నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. హ్యాపీ బర్త్డే తెలియజేస్తున్నా. నాకు తెలియదు, తండ్రి చెప్తా ఉన్నారు. తండ్రి గారు ఏం చేస్తారు? 30 మరి దేవుడు బిడ్డలు ఎవరి బిడ్డలు ప్రేమించే 35 సంవత్సరాలు మరి కాచి కాపాడి 36వ సంవత్సరాన్ని దేవుడి దినాన్ని మరి ప్రవేశపెట్టాడు. మరి బిడ్డ కూడా అన్ని విషయాల్లో మరి అడగడానికి అన్నింటికి మరి బిడ్డ దేవుడి కాపుదల ఆ బిడ్డ కుటుంబం మీద కూడా ఉండాలని మరి మన ప్రార్థన చేద్దాం. అలాగే మరి మొన్న ఎవరో మన గద్దడ ఏసుగారింటి కాడ మీటింగ్ పెట్టాం. ఆ రోజు చెప్పాను, నువ్వు ఆదివారం మీటింగ్ రావాలన్నాను. ఏడాది ఎక్కడ కనపడ్డా నాకు దేవుని స్తోత్రం వచ్చాడా? అన్నారు బాబు, ప్రతి ఆదివారం అలాగా మరి రావాలని చెప్పారు. ఈరోజు మందిరానికి మరి రావడం జరిగింది కాబట్టి మరి అలాగే అందరూ కూడా మరి ఇంటిగా ఉంటే మనకి వ్యర్థంగా గడుపుకునేటంటే మరి మన దేవుని మందిరానికి వచ్చి మనం అనేకమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. కాబట్టి దయచేసి అందరూ మరి లేచినట్టయితే ఆకారంగా చివిరిగా ప్రార్థన ఆశీర్వాదంతో తీసుకుని మనం వెళ్ళామండి. రేపటికి యథావిధిగా ఈ మందిరంలోనే మన 11 గంటల నుంచే మన పూజలు జరిగితే యథావిధిగా జరుగుతాయి కాబట్టి మర్చిపోకండి. తర్వాత సోఫియా శ్రీ గారు మరి చెల్లి గారు కూడా నిన్న గల్ఫ్ దేశానికి క్షేమంగా గృహానికి నడిపించారు. మరి చక్కగా వారే భర్త బిడ్డలు అక్కడ నిన్న అక్కడ శ్రీ గారు దింపడం జరిగింది. ఈ యొక్క 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అక్కడ చక్కగా పనిచేసుకుని దేవుడి క్షేమంగా మనకు నడిపించాడు. అలాగే ఇంకా మన సంఘంలో అనేకమైన మన నిన్న దినాన్ని కూడా మరి సింధూర్పు ప్రసాద్ గారి యొక్క పెళ్లి రోజు రాత్రి నాకు ఫోన్ చేసి చెప్పారు. ఆ యొక్క జీవితంలో మరి ఇంకా అనేక పెళ్లి రోజులు జరుపుకోవాలి. ఆ కుటుంబం కూడా దేవుడు ఆశీర్వదించాలని నా మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. ప్రార్థన వర్ణించినట్టయితే మనం ప్రార్థన చేసుకుంటాం. కాపాడి మీ చదువు రకాలు భద్రపరిచినందుకు దేవాది దేవునికి వేలాది స్థితులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అలాగే ప్రభు 4 నెలల 16 వారంలో ప్రవేశపెట్టిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఎవరి బిడ్డను, ప్రతి ఎవరి అవసరాన్ని ఎంతగానో జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు దగ్గర వేలాది స్థితులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అలాగే